Welcome to Arvind Star Spoken English and I am Arvind Subbarao. Let's learn English through translation. Today's topic is a tragic fire accident, that is explosion, that happened in Anakapalli district yesterday. అనకాపల్లి జిల్లా కోట్ల ఊరట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో ఆదివారం బాణాసంచా కేంద్రంలో జరిగిన ప్రేలుడులో 8 మంది చనిపోగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి తీవ్రంగా ఉన్నదట. ఈ వాక్యంలో 8 మంది చనిపోయారు, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు అనేటువంటిది మెయిన్ క్లాస్. దాన్ని మనము స్టార్టింగ్లోకి తీసుకొద్దాం. 8 persons were killed. 8 మంది చనిపోయారు అని రాయడానికి మనకి 2 పద్ధతులు ఉంటాయి. 8 persons died అనేది యాక్టివ్ వాయిస్, 8 మంది చనిపోయారని. 8 persons were killed ఇది ప్యాసివ్ వాయిస్, ఇది కూడా ఇంచుమించు అదే మీనింగ్ వస్తుంది, కానీ వర్బ్ వేరే మార్చాం. 8 persons were killed 8 మంది చనిపోయారు. అండ్ 8 persons were injured అని రాయాలి. అని రాయడానికి బదులు మనం వర్ రెండోసారి రాయకుండా ఆ మొదటి వాక్యం ఎప్పుడైతే మీరు ఎండ్ అనే కంజంక్షన్ ఉపయోగించారో ఆ ముందు వాక్యంలోని హెల్పింగ్ వెర్బ్ ఈ సెంటెన్స్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి 8 others injured అని రాస్తే ఆటోమేటిక్గా 8 others were injured అనే మీనింగ్ వస్తుంది. ఎక్కడ అది యాక్సిడెంట్, ఎక్కడ గాయపడ్డారు, చనిపోయారంటే ఇన్ యాన్ ఎక్స్ప్లోజన్, ఒక ప్రేలుడులో. ఆ ప్రేలుడు ఎక్కడ జరిగింది? ఎట్ ఏ ఫైర్ క్రాకర్స్ యూనిట్, బాణాసంచా కేంద్రంలో. ఇక అక్కడి నుంచి మిగిలిందంతా కేవలం జస్ట్ అడ్రస్. ఎట్ కైలాసపట్నం విలేజ్ ఆఫ్ కోట్ల ఊరట్ల మండల్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. చివరిలో మనం ఆదివారం అనేది చివరిలో యాడ్ చేసుకున్నాం ఆన్ సండే. ఇప్పుడు సెంటెన్స్ మొత్తం చూడండి. 8 persons were killed and 8 others injured in an explosion at a firecrackers unit at Kailasapatnam village of Kotla Uratla Mandal in Anakapalli district on Sunday. గాయపడిన వారిలో 2 పరిస్థితి తీవ్రంగా ఉన్నదట. తీవ్రంగా ఉంది అంటే నాకు ఖచ్చితంగా తెలుసు అని అర్థం. తీవ్రంగా ఉన్నదట అంటే వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటే నేను విని చెప్తున్నాను అనేటువంటి సెన్స్. 2 persons అవుట్ ఆఫ్ ఇంజూర్డ్, గాయపడిన వారిలో 2 ఆర్ సెడ్ టు బి క్రిటికల్, వాళ్ళు తీవ్రంగా ఉన్నదట. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 15 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ద స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం అంటే స్టేట్ గవర్నమెంట్, హ్యాజ్ అనౌన్స్డ్ ప్రకటించింది 15 lakhs ఎక్స్గ్రేషియా. నష్టపరిహారానికి మనం ఇంగ్లీష్లో 2 పదాలు వింటుంటాం, ఎక్స్గ్రేషియా, కాంపన్సేషన్. ఎక్స్గ్రేషియా అనేది కేవలం సానుభూతితో ఇవ్వడమే తప్ప ఇవ్వాలన్న బాధ్యత లేదు. అదే కాంపెన్సేషన్ అయితే బాధ్యత, లీగల్ ఆబ్లిగేషన్ ఉంటుందన్నమాట అక్కడ. అంటే ఇప్పుడు ఈ టపాసుల కంపెనీ వాడు ఎవడైతే ఉన్నారో ఆ కంపెనీ వాడు కనుక ఇచ్చినట్లయితే దాన్ని కాంపెన్సేషన్ అంటాం. ఎందుకంటే తన కంపెనీలో ఉద్యోగులుగా పెట్టుకున్న వాడికి భద్రత కల్పించాల్సిన బాధ్యత అతుంది. అది ఫెయిల్ అయినందుకు గాను నష్టపరిహారం ఇస్తున్నాడు కాబట్టి అది కాంపెన్సేషన్, నష్టపరిహారం. ఇది ఎక్స్గ్రేషియా అనేది కేవలం సానుభూతితో ఇచ్చేటటువంటి అమౌంట్. గవర్నమెంట్కి అక్కడ ఆ పేలుడికి ఏమీ సంబంధం లేదు, గవర్నమెంట్ ఫెయిల్యూర్ కూడా కాదు. అయినప్పటికీ ఎందుకు ఇస్తుందంటే ప్రజలు నష్టాల్లో కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఇస్తున్నామని అంతే అది. సో ఎక్స్గ్రేషియా టు ద నెక్స్ట్ కిన్ ఆఫ్ ఈచ్ డిసీజ్డ్. నెక్స్ట్ కిన్ అంటే నియరెస్ట్ రిలేటివ్ ఎవరైతే తనకు బతికుని ఉంటారో వాళ్ళు. డిసీజ్డ్ అంటే చనిపోయిన వాళ్ళు అని అర్థం. డిసీజ్ అనేది రోగము ఒక స్పెల్లింగ్ ఉంటుంది, అది సికి బదులుగా అక్కడ ఎస్ఈఎస్ ఉంటుంది, డిసీజ్. ఇది డిసీజ్డ్, సిఈఏఎస్ఈడి. నెక్స్ట్ కిన్ ఆఫ్ ఈచ్ డిసీజ్డ్. ప్రధాని నరేంద్ర మోడీ చనిపోయిన వారి కుటుంబాలకు తన సంతాపం తెలియజేస్తూ, ఇక్కడ ఒక ఫ్రేజ్ రాసుకుందాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎక్స్ప్రెసింగ్ ఏం తెలియజేశాడు? తన సంతాపాన్ని, హిజ్ కండోలెన్సెస్. సంతాపాన్ని ఇంగ్లీష్లో కండోలెన్సెస్ అంటాం. హిజ్ కండోలెన్సెస్ టు ద కిన్స్ ఆఫ్ ద డిసీజ్డ్, చనిపోయిన వారి బంధువులకు. అనౌన్స్డ్ 2 lakhs ఆఫ్ ఎక్స్గ్రేషియా. ఈయన కూడా ఒక 2 లక్షలు ప్రకటించాడు. ఇది కూడా ఎక్స్గ్రేషియా అని. నరేంద్ర మోడీకి ఈ ప్రమాదానికి ఏమీ, సెంట్రల్ గవర్నమెంట్కి ఏమీ సంబంధం లేదు, అయినా జాలితో ఇస్తున్నారు కాబట్టి 2 lakhs ఆఫ్ ఎక్స్గ్రేషియా టు ద ఫ్యామిలీస్ హూ లాస్ట్ దేర్ లవ్డ్ వన్స్. కోల్పోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళకి 2 లక్షలు ప్రకటించాడు. 50,000 rupees విల్ బి గివెన్ టు ద ఇంజూర్డ్. అలాగే గాయపడిన వారికి 50,000 ఇవ్వబడునని ఉంది కదా లాస్ట్ వాక్యం. 50,000 rupees విల్ బి గివెన్ టు ద ఇంజూర్డ్. పోలీసులు చెప్పిన దాని ప్రకారం ప్రేలుడు మధ్యాహ్నం 12:45 జరిగింది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం అనేదానికి ఒక ఫ్రేజ్ ఏంటంటే యాజ్ పర్ ద పోలీస్.
యాజ్ పర్ ద పోలీస్ సెడ్ అని రాయక్కర్లేదు. యాజ్ పర్ ద పోలీస్ అక్కడ ఒక కామా పెట్టుకొని మెయిన్ క్లాజ్ రాసుకుందాం. ద బ్లాస్ట్ అక్కర్డ్ ఎట్ 12:45 PM. ద బ్లాస్ట్ అక్కర్డ్ ఇక్కడ సంభవించింది అనడానికి ఇంగ్లీష్లో 3 వర్డ్స్ ఉంటాయి మనకి. ఎప్పుడైనా అక్కడ రాసుకోవచ్చు, టేక్ ప్లేస్, టుక్ ప్లేస్, టేకెన్ ప్లేస్ రాసుకోవచ్చు, హ్యాపెన్ కూడా రాయొచ్చు. యాజ్ పర్ ద పోలీస్ ద బ్లాస్ట్ అక్కర్డ్ ఎట్ 12:45 PM. శవాలు ఆ ప్రదేశంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ద బాడీస్ లే స్కాటర్డ్, చెల్లాచెదురుగా ఉండడాన్ని స్కాటర్ అంటాం. ద బాడీస్ లే స్కాటర్డ్ అక్రాస్ ద సైట్, ఆ ప్రదేశం అంతా. ద బాడీస్ లే స్కాటర్డ్ అక్రాస్ ద సైట్. ప్రాథమిక విచారణ ప్రకారము ఇందాక యాజ్ పర్ ద పోలీస్ లాగా యాజ్ పర్ ప్రిలిమినరీ ఎంక్వైరీ, ప్రాథమిక విచారణని ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటాం. యాజ్ పర్ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఆ ప్రదేశంలో 16 మంది ఉన్నారు. ప్రేలుడు సంభవించినప్పుడు 16 మంది అందులో ఉన్నారు. దేర్ వర్ 16 persons ఇన్ ద యూనిట్. దేర్ వర్ 16 persons ఇన్ ద యూనిట్ వెన్ ద ఎక్స్ప్లాయిజన్ టుక్ ప్లేస్. చూడండి అక్కడ రాసుకున్నాం, ఇక్కడ మళ్ళీ టుక్ ప్లేస్ ఏదైనా రాసుకోవచ్చు. యాజ్ పర్ ద ప్రిలిమినరీ ఎంక్వైరీ దేర్ వర్ 16 persons ఇన్ ద యూనిట్ వెన్ ద ఎక్స్ప్లాయిజన్ టుక్ ప్లేస్. ఈ యూనిట్కి 2026 వరకు బాణాసంచా తయారు చేయడానికి లైసెన్స్ ఉంది, అంటే వ్యాలిడ్ లైసెన్స్ కలిగి ఉన్నారు. ద యూనిట్ హ్యాస్ ఏ వ్యాలిడ్ లైసెన్స్ అప్ టు 2026 టు మేక్ క్రాకర్స్. ద యూనిట్ హ్యాస్ ఏ వ్యాలిడ్ లైసెన్స్ అప్ టు 2026 టు మేక్ క్రాకర్స్. ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యూనిట్ ప్రేలుడు గురించి విన్న వెంటనే ఆ గ్రామస్తులు పరుగున వెళ్ళి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఇది ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది అని రాయడానికి located at about 2 kilometers from the outskirts of the village. Located at about 2 kilometers from the outskirts of the village. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అని అక్కడ వరకు ప్రేలుడు గురించి విన్న వెంటనే ఆ గ్రామస్తులం పరుగున వెళ్ళి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడ మనకి 2-3 క్లాజులు డిఫరెంట్గా రాయొచ్చు. యాజ్ సూన్ యాజ్ లోకల్ రెసిడెంట్స్ heard about the blast, they rushed to the place and started rescuing the injured అని రాయొచ్చు ఒక పద్ధతి. లేదంటే ఇంకొకలాగా ఈ సబార్డినేట్ క్లాజ్ని ఫ్రేజ్గా మార్చుకుంటూ రాస్తే ఇంకొకలాగా వస్తుంది. చూడండి, లోకల్ రెసిడెంట్స్ రష్డ్ టు ద ప్లేస్ ఆన్ హీరింగ్ ద బ్లాస్ట్ అండ్ స్టార్టెడ్ రెస్క్యూయింగ్ ద ఇంజూర్డ్. ఇలా రాసినా అలా రాసినా కరెక్టే. యాజ్ సూన్ యాజ్ పెట్టి రాస్తే అది ఒక సబార్డినేట్ క్లాజ్, ఒక మెయిన్ క్లాజ్ లాగా వస్తుంది. ఆన్ హీరింగ్ ద బ్లాస్ట్ అని కనుక ఫ్రేజ్ యాడ్ చేసుకున్నట్లయితే ఇది మొత్తం ఒక సింపుల్ సెంటెన్స్ అవుతుంది. 2 కరెక్టే. తరువాత పోలీస్ వారు మరియు అగ్నిమాపక దళం వారు వచ్చి మంటలను ఆర్పారు. లాటర్, తర్వాత అంటే లాటర్. ద పోలీస్ అండ్ ద ఫైర్ ఫైటర్స్ రష్ టు ద స్పాట్ అండ్ డౌజ్డ్ ద ఫైర్. ద పోలీస్ అండ్ ద ఫైర్ ఫైటర్స్ అంటే అగ్నిమాపక సిబ్బంది రష్ టు ద స్పాట్, ప్రదేశానికి వేగంగా స్పీడ్గా వచ్చేసి అండ్ డౌజ్డ్ ద ఫైర్, మంటలను ఆర్పారు. గాయపడిన వారిని ముందుగా దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళి ప్రథమ చికిత్స చేసి ఆ తర్వాత వారిని విశాఖపట్నం KGHకి తరలించారు. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళిన వాళ్ళు ఎవరు ఇక్కడ రాయలేదు కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్ వాడుకోవాలి. ద ఇంజూర్డ్ వర్ టేకెన్ టు PHC ఇమీడియట్లీ. ప్యాసివ్ వాయిస్ యాక్చువల్గా మీకు తెలిస్తే ద పోలీస్ టుక్ ద ఇంజూర్డ్ టు PHC అని రాసుకోవచ్చు. ఇక్కడ పోలీసులో తీసుకెళ్లారు, మరి ఇంకెవరో తీసుకెళ్లారు, క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ద ఇంజూర్డ్ వర్ టేకెన్ టు PHC ఇమీడియట్లీ అండ్ ఫస్ట్ ఎయిడ్ వాజ్ గివెన్. ఇక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చింది ఎవరో, ఆ డాక్టర్లు ఎవరో మనం క్లారిటీ లేదు కాబట్టి ఫస్ట్ ఎయిడ్ వాజ్ గివెన్. ఆ తర్వాత అంటే దేర్ ఆఫ్టర్ వాళ్ళు విశాఖపట్నం KGHకి తరలింపబడ్డారు మెరుగైన వైద్యం కోసం. దే వర్ షిఫ్టెడ్ టు KGH అంటే కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం అనమాట. దే వర్ షిఫ్టెడ్ టు KGH విశాఖపట్నం ఫర్ ఏ బెటర్ ట్రీట్మెంట్ లేదా అన్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. సమాచారం అందిన వెంటనే హోంమంత్రి అనిత మరియు MP CM రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హోమ్ మినిస్టర్ అనిత అండ్ లోకల్ MP CM రమేష్ ఈ 2 సబ్జెక్ట్స్ వెంటనే వెళ్ళారు అనడానికి ఇప్పుడు కూడా రష్డ్ టు ద స్పాట్, ఆ ప్రదేశానికి వెంటనే చేరుకున్నారు. ఎప్పుడు
యాజ్ సూన్ యాజ్ దే గాట్ ద ఇన్ఫర్మేషన్, వాళ్ళకి సమాచారం వచ్చి రాగానే అనడానికి యాజ్ సూన్ యాజ్ అనేటటువంటి కంజంక్షన్ వాడుకుంటే వస్తుంది. యాజ్ సూన్ యాజ్ దే గాట్ ద ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, అండ్ మానిటరింగ్ ద సిచ్యువేషన్, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అండ్ మానిటరింగ్ ద సిచ్యువేషన్, స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఈ ఆడియోస్ని, ఈ వీడియోస్ని ఊరికే వినడం చూడడం కాకుండా తెలుగు కనపడగానే అక్కడ పాజ్ చేసి ఆ తెలుగును మీరు సొంతంగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకొని ఆ తర్వాత నేను చెప్పినటువంటి ఆన్సర్తో మీరు ఎవరైనా కంపేర్ చేసుకున్నట్లయితే మీకు 100% గ్రోత్ ఉంటుంది. అలా కాకుండా జస్ట్ వీడియో ఆడియో విని ఆనందిస్తే చాలా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే ఉపయోగం ఉంటుంది. కాబట్టి నిజంగా మీరు నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా కొంత ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను.